శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయై నమో నమః. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మన బంగారు లలితమ్మ గురించి అతి శక్తివంతమైన లలితా సహస్రనామ శ్లోకాలులో ఏం వర్ణిస్తున్నారో ఈరోజు మనందరం చక్కగా తెలుసుకుందాము. ఈరోజు మనము 114వ శ్లోకంలో అమ్మ గురించి ఏం వివరిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. తాంబూలపూరితముఖి దాడిమి కుసుమప్రభా మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. ఈరోజు మనము మన లలితమ్మకి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన వస్తువు గురించి తెలుసుకుందామండి. మన లలితమ్మకి అంట ఆకు వక్క అంటే కిల్లి అంటారు చూడండి, పాన్ అంటారు కదా, అదంటే చాలా ప్రీతికరం అంట. అమ్మవారికి ఆకు వక్క దాంట్లో చిటికెడు కర్పూరము వేసుకుని అమ్మవారు ఎప్పుడూ ప్రీతికరంగా స్వీకరిస్తారంట. ఎప్పుడైతే అమ్మవారు కిల్లి తింటారో ఏమవుతుంది, ఆ పెదాలు అంట దానిమ్మ గింజల వల్లే ఎర్రగా మారిపోయి అమ్మ మొహంలో సౌందర్యం ఇంకా రెట్టింపు అయిపోతుందంట. అమ్మవారు ఎప్పుడైతే ఈ కిల్లీని తింటారో అమ్మ బుగ్గల్లోంచి అమ్మ బుగ్గల లోపల ఎరుపు ఉంటుంది కదండి, అది బయటకు వచ్చేస్తుందంట. అంటే అమ్మ మొహంలోనున్న సౌందర్యం ఇంకా రెట్టింపు అయిపోయి ఎంతో బాగుంటుందంట. ఎందుకంటే అమ్మవారికి ఇక్కడ కిల్లి అంటే చాలా ప్రీతికరం అండి. మనం ఎప్పుడైతే మనకి ఇష్టమైన వస్తువుల్ని మనం స్వీకరిస్తామో మనలో తెలియని ఆనందం వస్తుంది. ఆ ఆనందం మన మొహంలో అబ్బా ఎంత బాగా చేశారండి, చాలా బాగా వండారు అని మనం అంటాం, వాళ్ళకు ఒక మాట చెప్తాము. అలాగే అమ్మవారు ఈ కిల్లి తిన్నప్పుడంట అమ్మ బుగ్గల్లో ఉన్న ఎరుపు రంగుతో సౌందర్యం పెరుగుతుందంట. చిన్న గమనికండి, మనం లలితమ్మవారి సౌందర్యం గురించి తెలుసుకుంటున్నప్పుడు అమ్మవారిని మన కన్న తల్లిలాగే భావిస్తూ మనం శ్లోకాల్ని నేర్చుకోవాలండి. ఎప్పుడైతే ఆ బంగారు తల్లి ఈ కిల్లీని స్వీకరిస్తారో దాంట్లో చిటికర కర్పూరం వేస్తారు చూడండి, ఆ కర్పూరంలో ఉండే సుగంధము అన్ని వైపులా వ్యాపించి ఆమె ప్రియమైన భక్తులని అమ్మవారి వైపు ఆకట్టుకునేటట్టు అమ్మవారు చేస్తారంటండి.